మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితోనొకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవల హక్కులు వాళ్ళకున్నాయి, ఎవల నిధులు వాళ్ళకున్నాయి, ఎవల విధులు ఎవల బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఇంతకుముందు ఒక తమ్ముడు వెనకకేలు వచ్చి చెప్తున్నాడు, అన్నా ఎమ్మెల్యేలు బెదిరిస్తాన్రు, మరి మేము మా దగ్గరికి రావాలను పైసలు మేమే ఇయ్యాలి అని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకుంటాయి, కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి గట్టే పనులకు వెళ్లే వాళ్ళు మనకు ఉల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కు వస్తాయి, 10% జిల్లా పరిషత్కు వస్తాయి. మొత్తం రూపాయి వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ కోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ కోవాలి. అందరు కలిసి సమన్వయంతో జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది మిత్రులు, నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ముఖ్యంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏమంటారంటే, అరే నేను సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, ఎంపీటీసీ నేను 4 ఊళ్ళ పొత్తులో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు. తప్పేం లేదు, వాళ్ళు అడిగిన దానిలో తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంది అంటే, మీ అందరికి అది మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది, బాబా ఏంది తెలుసు, అంబికా దర్బార్ అగర్వత్. ఆయన అంబిక ఆయన సంతోషపడతారు ఎక్కడ. అసలు ఈ ఎంపీటీసీ పదవి జెడ్పీటీసీ పదవి ఏంది అంటే, ఈ 5 అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, మీరు మొన్ననే గెలిచి వచ్చిండ్రు. మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా. అంటే ఉదాహరణకి ఏంది, ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు, గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది, ఫలానా పని చేయాలి, మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి. అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి, ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్యన అనుసంధానకర్త, అంబికా దర్బార్ అగర్వత్ అన్నట్టు. అర్థమైందా? అంటే గ్రామానికి మండలానికి ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి పోతాయి, 10 పైసలు జిల్లా పరిషత్కు పోతాయి. మరి ఆ 20 పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి, ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్తో ఎట్లా కలిసి పనిచేయాలి, ఇది ఆ అనుసంధానమైన బాధ్యత. ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉండాలి. మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి, ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. మరి జెడ్పీటీసీ ఏం చేయాలి, జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్కు అనుసంధానం జెడ్పీటీసీ గారు. అంటే ఆ 10% డబ్బులు ఏవైతే జిల్లా పరిషత్కు వస్తాయో ఫైనాన్స్ కమిషన్ కు, అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు, వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వల కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు, లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు, రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో ఏలు పెట్టే అవకాశం ఉండదు. ఫలానా వర్క్ కావాలి, ఫలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లిస్ట్ ఎక్కడ పెట్టాలి, గ్రామ పంచాయతీలనే పెట్టాలి. ఎవరికి ఇల్లు ఇస్తున్నాం, ఎవరికి కార్డులు ఇస్తున్నాం, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం, ఎవరికి రేపు పింఛన్ పెంచాలి, ఎవరికి ఏం చేయాలి, లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి, గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎమ్మెల్యేలు ఇంకొకరు నీలిగి మీ మీద డాగేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి. మీకు ఏం అధికారం ఉన్నది, మీకు ఎట్లా నడిపే అధికారం ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలంటే మాటలతో కాదు. అందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా, లక్ష్మీనరసింహరావు గారిని, రవిశంకర్ గారిని, అట్లాగే మా మానకొండూరు ఎక్స్ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 17 తారీఖు నాడు 3వ విడత కూడా అయిపోతాయి. అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్, మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పది. మరి జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, పెడతారా అంటుండ్రు. అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తి అవుతుంది. పూర్తి అయిపోగానే మనం గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్ షాప్ పెడతాం. మనం పెద్దలను పిలుస్తాం, ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు, డిపిఓలుగా డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులేంది.